నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పొగ అలవాటుతో దంతాలకు చిక్కులు, బ్లడ్ క్యాన్సర్కు అవకాడో కళ్ళెం, మనోవ్యాధికి మందు లేదా, ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదల ప్రమాదమా? ఇంకా హెల్త్ టిప్. పొగ తాగితే ఊపిరితిత్తులు పాడవుతాయి, క్యాన్సర్ కూడా రావచ్చు. ఈ విషయాలు మనకు తెలిసినవే. అయితే పొగ తాగే అలవాటు ఊపిరితిత్తులకే కాదు, మన నోటికి కూడా చేటు చేస్తుంది. పొగ అనేది మన దంతాలను, చిగుళ్లను దెబ్బతీస్తుంది. మొత్తంగా నోటి ఆరోగ్యానికే ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ధూమపానం అనేది మన దంతాలకు, చిగుళ్లకు ఎలా హాని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ధూమపానం ఆరోగ్యానికి పొగపెట్టే అలవాటు. మన ఆరోగ్యాన్ని మన చేజేతులా పాడు చేసుకోవడానికి ఒక్క ధూమపానం అలవాటు చాలు. వేరే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే. నిజమే, పొగ తాగే వాళ్లలో హై బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ల లాంటి ప్రమాదకర జబ్బులు వస్తాయని చాలామందికి తెలుసు. ఇవి కాక తరచుగా వేధించే జబ్బుల చిట్టాకు అంతే లేదు. ముఖ్యంగా దంతాలు, చిగుళ్లకు సంబంధించి అనేక సమస్యలు పొగ తాగే వాళ్లలో చూస్తుంటాం. దంతాలు గారపట్టడం, దంతాలపై ఎనామిల్ దెబ్బతిని సెన్సిటివ్గా మారడం, నోట్లో అల్సర్లు రావడం, నోటి దుర్వాసన రావడం లాంటి రకరకాల సమస్యలు కనిపిస్తుంటాయి. పొగ తాగే వాళ్ళు మనం చూసినట్టయితే, ఇతర వాళ్ళతో మనం పోల్చినట్టయితే, పొగ తాగే వాళ్ళలో మనకి స్పెసిఫిక్గా పంటి పైన కొన్ని స్టెయిన్స్ లాగా కనిపిస్తుంటాయి. అంటే నల్లటి మచ్చలు కానీ, నికోటిన్ స్టెయిన్స్, కార్బన్ స్టెయిన్స్ మనకి పంటి పైన కనిపిస్తూ ఉంటాయి. రెండోది, పొగ తాగడం మొదలుపెట్టిన మొదటి తొందరలోనే మనకేంటంటే మార్జినల్ జింజివైటిస్, అంటే చిగురులో వాపు అనేది మనకు కనిపిస్తుంది. సో క్రమంగా ఎక్కువగా తీసుకున్న వాళ్ళు ఏంటంటే చిగుర్ల వాపు ఎక్కువ రావటం, నోటి దుర్వాసన రావటం, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా చూస్తాం మనం. అలాగే వారి యొక్క రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది నోట్లో. వారి యొక్క బ్లడ్ సప్లై, నోట్లో ఉండే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. కాబట్టి ఇవి మనకి వాళ్ళ నోట్లో ఉండే లాలాజలం కూడా తగ్గిపోతుంది. అలాంటప్పుడు వారికి క్యావిటీస్, పిప్పి పళ్ళు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు స్పెసిఫిక్గా మనకి 3 లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఒకటి, మనకి డెఫినెట్గా కనిపించే కార్బన్ స్టెయిన్స్ లేదంటే నికోటిన్ స్టెయిన్స్, టార్ స్టెయిన్స్ అంటాం. రెండోది మనకి చిగుళ్ళ వాపు. మూడోది మనకి నోటి దుర్వాసన. సో ఇలా ఉన్నట్టయితే మనకి తొందరగానే ఈ ఇన్ఫెక్షన్స్ వ్యాపించి, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వ్యాపించి మనకి పళ్ళు కదిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువగా తీసుకున్న వాళ్ళు సలైవా ఫ్లో కూడా తగ్గిపోతుంది. అలాంటప్పుడు కూడా సలైవాలో అంటే లాలాజలంలో ఉండే రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోయి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళలో మనకి ముందుగా కనిపించే కొన్ని లక్షణాలు ఏంటంటే, చిగుళ్ళ పైన లేదంటే బుగ్గల పైన తెల్లటి మచ్చలు కానీ లేదంటే ఎర్రటి మచ్చలు, అంటే దీన్ని ల్యూకోప్లేకియా లేదంటే ఎరిథ్రోప్లేకియా అని అంటాం. సో ఇలాంటి మచ్చలు కనిపించటం, బ్లీడింగ్ స్పాట్స్. రెండోది, ఇలాంటి ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్, అంటే క్యాన్సర్ వచ్చే ముందు ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్లో మనకు కనిపించేది ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్, అంటే నోరు తెరలేకపోవటం, బుగ్గల పైన ఫైబ్రస్ బ్యాండ్స్ ఫామ్ అవడం. ఇది రెండో లక్షణం. సో ఇలాంటి లక్షణాలు చూస్తే కానీ వెంటనే తొందరగా వీరికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు. వెంటనే వారు కానీ ఈ అలవాట్లు మానుకోకుండా అలాగే కంటిన్యూ చేస్తే క్యాన్సర్ తొందరగా వస్తుంది. రెండోది, మానుకోవటంతో పాటు కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అలాంటి ట్యాబ్లెట్స్ తీసుకుంటే మనం ఈ కండిషన్ని రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చిన టెక్నాలజీ ద్వారా, మెడిసిన్ ద్వారా ఈ ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్లో వాళ్ళు అలవాటు మానేసి మనం కొన్ని మెడిసిన్స్ తీసుకున్నట్టయితే వీటిని రివర్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ అలాగే కంటిన్యూ చేస్తే ఇది క్రమంగా నోటి క్యాన్సర్గా మారుతుంది. సో ప్యాలెట్ క్యాన్సర్ కానీ, చిగుళ్ళ పైన క్యాన్సర్ కానీ, నాలుక పైన క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మన మొత్తం ప్రపంచంలో మనం చూసినట్టయితే మన దేశంలోనే నోటి క్యాన్సర్ అన్నిటికన్నా ఎక్కువగా ఉన్నది. దీనికి ముఖ్య కారణం మనం తినే ఈ పాన్ కానీ, గుట్కా కానీ, తంబాకు నమిలే అలవాటు వల్ల అని చెప్పుకోవచ్చు. చిగుళ్ళు దంతాలను పట్టి ఉంచే బలమైన పునాదులు. బీడీ, సిగరెట్, గుట్కా ఇవన్నీ కూడా చిగుళ్ల ఆరోగ్యాన్ని చిందరవందర చేసేస్తాయి. ముఖ్యంగా పొగ తాగే వాళ్లలో చిగుళ్ళు సహజ కాంతిని కోల్పోతాయి. చిగుళ్ల వాపు రావడం, చిగుళ్లకు ఇన్ఫెక్షన్లు రావడం తరచుగా చూస్తుంటాం. పొగ తాగే వాళ్లలో చిగుళ్ల కణజాలం, ఎముకలు దెబ్బతింటుంటాయి.
అలాగే వీరిలో చిగుళ్ల నుంచి రక్తం కారడం సర్వసాధారణంగా చూస్తుంటాం. ఇక ధూమపానం వల్ల చిగుళ్లకు రక్త సరఫరా కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది వస్తే ఒక పట్టాన మానదు. మనం పొగ తాగే వాళ్ళలో వచ్చే డెంటల్ ప్రాబ్లమ్స్ మనకు ముఖ్యంగా ఏంటంటే చిగుర్ల ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి మెయిన్గా ఏంటంటే వారు తాగడం వల్ల వచ్చే స్టెయిన్స్ వల్ల ఉంటుంది. సో ఈ స్టెయిన్స్ని మనం సూపర్ఫిషియల్ స్టెయిన్స్ని నార్మల్ స్కేలింగ్, రూట్ ప్లేనింగ్ ద్వారా అలాగే పాలిషింగ్ ద్వారా మనం తొలగించవచ్చు. సో నార్మల్గా ఈ పంటిపైన ఇరిటెంట్ లేదంటే ఈ స్టెయిన్స్ని తొలగించడంతో మనకి పంటికి బ్యాక్టీరియా అంటుకునే అవకాశం తగ్గిపోతుంది. అలాంటప్పుడు క్రమంగా ఈ చిగుళ్ళ జబ్బు కూడా తగ్గిపోతుంది. రెండోది కొంతమందిలో ఏంటంటే సెకండ్ స్టేజ్లో ఏంటంటే చిగుళ్ళ లోపల వరకు కూడా ఇన్ఫెక్షన్ వ్యాపించి గార, టాటరు, ఈ ప్లాగ్ కానీ చిగుళ్ళ కింది వరకు మనం పైనుండి క్లీన్ చేసినా కూడా చిగుళ్ళ లోపల వరకు వ్యాపించి ఉంటుంది. అలాంటప్పుడు లోపల వరకు కూడా మనము ఈ చిగుళ్ళని క్లీన్ చేసేసి కొన్ని కేసెస్లో శస్త్రచికిత్స ద్వారా, ఒకవేళ శస్త్రచికిత్స లేకున్నా కానీ కూడా లేజర్ కిరణాలు వాడుతూ కూడా మనం చికిత్స చేయడానికి వీలుంటుంది. సో ఇలా మనం చేసినట్టయితే మనము ఈ చిగుళ్ళ జబ్బుని మనం తొలగించడానికి వీలుంటుంది. కొంతమంది స్మోకర్స్లో ఏంటంటే ఈ స్టెయిన్స్తో పాటు వాళ్ళకి సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోలేకపోవడం లేదంటే ఈ స్టెయిన్స్ ఎక్కువగా ఉండకపోవడం వల్ల పంటి పైన క్యావిటీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అలా పంటి పైన క్యావిటీస్ ఉన్నట్టయితే ఆ క్యావిటీస్ని ఫిల్లింగ్ చేయటం లేదంటే ఫ్లోరైడ్తో ఉన్న ఫిల్లింగ్స్, ఫ్లోరైడ్తో ఉన్న ఫ్లోరైడ్ అప్లికేషన్, టాపికల్ అప్లికేషన్ చేస్తూ కూడా చికిత్స చేస్తాం. ఫిల్లింగ్తో పాటు కొంతమంది కేసెస్లో ఏంటంటే పంటి లోపల వరకు ఇన్ఫెక్షన్ వ్యాపించి ఉంటుంది. అలాంటప్పుడు ఆ పంటికి రూట్ కెనాల్ క్యాప్స్ వేయటం ఇలాంటివి చేసేసి పళ్ళని కాపాడటానికి వీలుంటుంది. పొగ తాగే వాళ్ళు సరైన పద్ధతిలో బ్రష్ చేసుకుంటూ స్పెసిఫిక్గా నైట్ టైం పడుకునే ముందు బ్రష్ చేసుకున్నా అలాంటప్పుడు వారికి ఏంటంటే ఈ స్టెయిన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. రెండోది పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఆహారాన్ని కానీ ఈ స్టెయిన్స్ని కానీ ఫ్లాసింగ్ ద్వారా తొలగించడం. అలాగే ఒకవేళ స్మోకింగ్ మానుకోలేరు అన్నప్పుడు ప్రతి 3 నెలలకు 6 నెలలకు దంతవైద్యుని సంప్రదించినట్టయితే వారు ఈ బ్రషింగ్ ద్వారా కానీ ఫ్లాసింగ్ ద్వారా కానీ తొలగించుకోలేని స్టెయిన్స్ని కానీ డెంటల్ ఇన్ఫెక్షన్స్ని దంతవైద్యుడు దాన్ని క్లీన్ చేసేసి నార్మల్గా మామూలు రంగుకు తీసుకొచ్చేసి అలాగే ఆ చిగుర్లను కూడా అవసరమైతే లేజర్ ద్వారా క్లీన్ చేసేసి మామూలు స్థితికి తీసుకొచ్చేసి ఇన్ఫెక్షన్స్ ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. వారు ఈ అలవాటుని మానుకోగలిగితే మనకి ఈ పంటి చిగుల సమస్య కాకుండా ఇతర అవయవాల బాడీ పైన కూడా ఎలాంటి దుష్ప్రభావాలు రాకుండా వాళ్ళు కాపాడుకోవచ్చు. సో ఒకవేళ డెంటల్ సమస్యలు స్పెసిఫిక్గా అంటే ప్రతి 3 నెలలకు 6 నెలలకు డెంటల్ సర్జన్ సంప్రదిస్తే క్లీన్ చేసేసి కొన్ని కేసెస్లో బాగా రంగు మారిన వాళ్ళలో బ్లీచింగ్ చేసి కూడా మనం చికిత్స చేస్తూ ఉంటాం. ధూమపానం వల్ల దంతాలకు, చిగుళ్లకు వచ్చే ఇన్ఫెక్షన్లే కాకుండా క్యాన్సర్ల లాంటి ప్రమాదకర జబ్బులు కూడా వస్తాయి. నోటి క్యాన్సర్లకు ప్రధాన కారణం ధూమపానమే. పొగ తాగే వాళ్లలో పెదవుల వెనుక భాగంలో అలాగే నాలుక, గొంతు, ఆహార నాళిక క్యాన్సర్లు ఎక్కువగా వస్తుంటాయి. కేవలం చిన్న అల్సర్లాగా మొదలై అది క్యాన్సర్గా పరిణమించే అవకాశాలు పొగ తాగే వాళ్లలో ఎక్కువ. ఇక ధూమపానంతో పాటు మద్యపానం అలవాటు కూడా ఉంటే ఈ క్యాన్సర్ల రేటు మరింతగా పెరుగుతుంది. ధూమపానం వల్ల దంతాలకు, చిగుళ్లకు అనేక సమస్యలు రావడమే కాకుండా భయంకరమైన నోటి క్యాన్సర్ల ప్రమాదం కూడా చాలా చాలా ఎక్కువ. అందుకే పొగజోలికి పోకపోవడమే ఉత్తమం. ఒకవేళ ఇప్పటికే అలవాటు ఉంటే ఈ క్షణం దానికి గుడ్ బై చెప్పినా సరే ఆరోగ్యం 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది. పొగ తాగే అలవాటుతో దంతాలు, చిగుళ్ల జబ్బులు వచ్చి పడతాయి. మన నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది. క్యాన్సర్ ప్రమాదము ఉంటుంది. కాబట్టి ధూమపానాన్ని మానుకోవటం అన్ని విధాలా శ్రేయస్కరం. హెల్త్ న్యూస్ మీకోసం. ముదురు ఆకుపచ్చ, ఒకంత నలుపు రంగులో కనిపించే అవకాడో పండులో పోషకాలు దండిగా ఉంటాయి. దీంతో 20 రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు మనకు లభిస్తాయి. అంతేకాదు మన ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు ఆమ్లాల శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవే ఇప్పుడు పరిశోధకులను ఆకర్షిస్తున్నాయి. అవకాడో పండులో అవకాటిన్ బి అనే కొవ్వు అణువులు ఉంటాయి. దీనికి అక్యూట్ మైలోయిడ్ లుకీమియా అనే తీవ్ర రక్త క్యాన్సర్ కణాలను అడ్డుకునే గుణం ఉండటం విశేషం. అవకాటిన్ బి ఇప్పటికే మధుమేహ నివారణ, ఊబకాయ నియంత్రణకు తోడ్పడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ఇది VLCD ఎంజైమ్ను సమర్థంగా ప్రతిఘటిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. బ్లడ్ క్యాన్సర్ కణాలు వృద్ధి చెందటంలోనూ విస్తరించడంలోనూ VLCD కీలక పాత్ర పోషిస్తుంది. క్యాన్సర్ కణాలు తమ మనుగడ కోసం దీనిపైనే ఆధారపడుతూ ఉంటాయి. అందుకే దీన్ని బ్లడ్ క్యాన్సర్ బాధితులపై ప్రత్యక్షంగా పరీక్షించడంపై పరిశోధకులు దృష్టి సారించారు. అక్యూట్ మైలాయిడ్ లుకీమియా తీవ్రమైన సమస్య. ప్రస్తుతానికి దీనికి పెద్దగా చికిత్సలేవీ అందుబాటులో లేవు. దీని బారిన పడ్డ వారిలో 10% మందే 5 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారు. కేవలం సగం మందికి మాత్రమే కీమోథెరపీ ఇస్తున్నారు. మిగతా వారికి నొప్పులు తగ్గించడం వంటి ఉపశమన చికిత్సలు మాత్రమే చేస్తున్నారు. కీమోథెరపీ తీసుకునే వారిలో చాలా మంది చికిత్స మూలంగానే మరణిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో అవకాడోలోని అవకాటిన్ B ప్రయోజనాలు కొత్త ఆశల్ని చిగురింపజేస్తున్నాయి. ఇప్పటికే క్యాన్సర్ బారిన పడిన వారు, క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్నవారు తరచూ అవకాడో పండును తీసుకోవటం చాలా మేలు. ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు డాక్టర్ దగ్గరకు వెళ్లటానికి మనలో చాలా మంది అంతగా ఇష్టపడరు. మానసిక సమస్యలకు, మనోవ్యాధులకు మందులు లేవు, చికిత్స లేవనే నమ్మకాలు కొంతవరకు కారణమైతే, తమను ఎక్కడ పిచ్చివాళ్లుగా ముద్ర వేస్తారో అన్న భయం వల్ల కూడా కొంతమంది సైకియాట్రిస్టులను కలవటానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. నిజానికి మానసిక సమస్యలకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, థెరపీలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు డాక్టర్లు. మానసిక సమస్యలకు ఆధునిక వైద్యం అండగా నిలుస్తున్న వైనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మానసిక జబ్బులు మాకు మెడికల్ ప్రకారంగా 2 విధాలుగా ఉంటాయి. ఒకటి మేజర్ సైకాట్రిక్ జబ్బులు అంటాము, అంటే వేర్ పర్సన్ డిఫరెంట్గా అబ్నార్మల్గా బిహేవియర్ చేస్తాడు. సో వాటిని కూడా కొంతమంది సైకాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే హెజిటేట్ చేస్తుంటారు. అరే నాకు పిచ్చి వచ్చిందా, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, అట్లా అనుకోకుండా సైకాట్రిస్ట్ దగ్గరికి, ఇప్పుడు గుండె జబ్బు వచ్చి చెస్ట్ పెయిన్ వచ్చిందంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అట్లాగే మానసిక ప్రాబ్లం వచ్చినప్పుడు మానసిక డాక్టర్ దగ్గరికి పోతే మంచిది. మానసిక జబ్బులలో మేజర్, మైనర్ అంటాము. మైనర్ జబ్బులకైతే ఫ్యామిలీ ఫిజిషియన్స్ కానీ సైకాట్రిస్ట్ కానీ ట్రీట్ చేయొచ్చు. సో అందుకని మానసిక పరంగా ఇప్పుడు ఆందోళనకు సరిపోయే జబ్బులు ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ సైకాట్రిస్ట్ను కన్సల్ట్ చేయడానికి వెనక ముందు ఆడకూడదు. మానసిక సమస్యలు ఏవైనా కావచ్చు, అవి పూర్తిగా ముదిరిపోకముందే సైకియాట్రిస్ట్ను కలిస్తే మందులు, థెరపీలు, కౌన్సిలింగ్ సాయంతో వాటి నుంచి పూర్తిగా బయటపడొచ్చు. మలి వయసులో తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం వెనుక షుగర్ జబ్బుతో పాటు మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదల కూడా ఓ కారణమే అంటారు డాక్టర్లు. ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదల మూలంగా అతిమూత్రం, మూత్రాన్ని ఆపుకోలేకపోవటం వంటి ఇబ్బందులు తప్పించి ఇదేమంతా ప్రమాదకరమైందేమీ కాదు. కానీ కొంతమందిలో ఇవే లక్షణాలతో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా మొదలవ్వచ్చు. కాబట్టి ఒక వయసు వచ్చాక ప్రోస్టేట్ గ్రంథి పనితీరుపై ఎప్పుడూ ఒక కన్నేసుంచాలి. ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదల మూలంగా తలెత్తే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. BPH అంటే ఏంటి? ఈ BPH అంటే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేషియా, అంటే ఈ ప్రోస్టేట్ గ్రంథి పెరగడము. ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది మనకి మూత్రసంచి కింద మూత్రం వచ్చే దారిలో యురిత్ర దాని చుట్టూరు ఉంటుంది. ఇది దగ్గర దగ్గర 18 గ్రాములు అనేది ఉంటుంది. ఇది కేవలము జెంట్స్లో మాత్రం, అంటే మగవాళ్ళు మాత్రంలోనే ఉంటుంది. ఇది ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదలకు కారణాలేంటి? 50 సంవత్సరాలు దాటితేనే ఈ BPH అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ కొంతవరకు ఈ హార్మోన్ చేంజెస్ వల్ల కూడా, అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి పెరగవచ్చు. లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా ఎక్కువ ఛాన్స్ ఉంది BPH వచ్చేదానికి. ప్రోస్టేట్ గ్రంథి పెరగటం వల్ల తలెత్తే సమస్యలేంటి? ఈ BPHకి సంబంధించిన మనకి సిమ్టమ్స్ ఎట్లాగా ఉంటాయంటే 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అంటాము, రెండోది ఇరిటేటివ్ సిమ్టమ్స్ అంటాం. అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అంటే వాళ్ళకి మూత్రం పోసేదానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఆగి రావడము, తర్వాత పోసేసినా కూడా ఇంకా ఉన్నట్టు అనిపించడము, గట్టిగా ముక్కిపోయడము, చాలా తక్కువ స్ట్రీమ్తో పోయడము, ఇవన్నీ అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అంటాం. ఇరిటేటివ్ సిమ్టమ్స్ అంటే ఎక్కువసార్లు రావడం, తొందరగా రావడం, తొందరగా వచ్చి దాని అంతకు అది పడిపోవడము, మంట ఉండడము, దాని తర్వాత నొప్పి, పొత్తి కడుపులో నొప్పి అట్లాగా ఉండడము, ఈ సమస్యలన్నీ వస్తుంటాయి BPH వల్ల.
బీపీహెచ్ని ఎలా నిర్ధారిస్తారు? బీపీహెచ్ నిర్ధారించడానికి మెయిన్గా మనము ఐపీఎస్ఎస్ స్కోర్ అని ఒకటి ఉంటుంది. ఐపీఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ప్రాస్టేట్ సిమ్టమ్ స్కోర్ అని ఉంటుంది. దీంట్లో 35 పాయింట్స్ ఇచ్చుంటారు. అంటే ఒక్కొక్క సిమ్టమ్కి 0 to 5 పాయింట్స్ ఇస్తారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు మూత్రం సన్నగా వస్తుంది అంటే కొంచెమే సన్నగా వస్తుందంటే 1 పాయింట్ ఇవ్వడం, బాగా ఎక్కువ సన్నగా వస్తుందంటే 5 పాయింట్లు ఇవ్వడం, అట్లాగా 0 నుంచి 35 పాయింట్ల వరకు వాళ్ళు ఇస్తారు. ఎప్పుడైతే 0 నుంచి 7 పాయింట్లు ఉంటే అది మైల్డ్ సిమ్టమ్స్ అంటాము. 8 నుంచి 19 పాయింట్ల వరకు ఉంటే దాన్ని సివియర్ మోడరేట్ సిమ్టమ్స్ అంటాము. 20 నుంచి 35 స్కోర్ కానీ ఉంటే అది సివియర్ సిమ్టమ్స్ అంటాం. ఈ ఐపీఎస్ స్కోర్ బట్టే మనం ఎక్కువ ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాము. దీంతోపాటు అల్ట్రాసౌండ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. అల్ట్రాసౌండ్లో మనకి ప్రోస్టేట్ గ్లాండ్ సైజు, దాంతోపాటు కిడ్నీస్ ఎట్లా ఉన్నాయి, ఏమైనా కిడ్నీలో వాపు ఏమైనా ఉన్నాయా, దాంతోపాటు మూత్రం పోసేసిన తర్వాత ఏమైనా మిగులుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. మూడో టెస్ట్ వచ్చి యూరోఫ్లోమెట్రీ అంటాం. యూరోఫ్లోమెట్రీలో మనకి ఎంత ప్రెషర్తో పోస్తున్నారు, వీళ్ళకి ట్రీట్మెంట్ ఇమీడియట్గా ఏమైనా స్టార్ట్ చేయాలా లేకపోతే కొన్ని రోజులు ఆగచ్చా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మనం రొటీన్ బ్లడ్ టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే కిడ్నీ ఫంక్షన్ ఎట్లాగుంది అవి కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత సీరం పిఎస్ఏ అంటే ప్రోస్టాటిక్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అది కూడా చెక్ చేయాలి. దానివల్ల మనకి ఈ ప్రోస్టేట్లో క్యాన్సర్ ఏమైనా ఉందా లేదా అనేది కొంచెం ఐడియా వస్తుంది. ఆఖరిగా మనకి మరీ ఎక్కువ మూత్రంలో రక్తం కానీ అట్లాగైనా వస్తుంటే అప్పుడు సిస్టోస్కోపీ అనే టెస్ట్ ఒకటి ఉంటుంది. అంటే మనం లైట్ వేసి లోపల చెక్ చేస్తే ఒకవేళ ప్రోస్టేట్ గ్లాండ్ ఎంతవరకు పెరిగింది, ఆపరేషన్ ఇమీడియట్గా చేయాలా, ఈ ప్రోస్టేట్ గ్లాండ్తో పాటు ఏమైనా రాళ్ళు ఏమైనా ఉన్నాయా లేకపోతే క్యాన్సర్కి సంబంధించిన గడ్డలు ఏమైనా ఉన్నాయా అనేది కొంచెం నిర్ధారణ అవుతుంది. ప్రోస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? 50 సంవత్సరాలు దాటితేనే మనకు ప్రాస్టేట్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. అది కూడా ప్రాస్టేట్ ఉన్నంత మాత్రాన మనకి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఎప్పుడైతే సిమ్టమ్స్ ఉంటాయో, బీపీహెచ్ ఉండి సిమ్టమ్స్ ఉంటాయో అప్పుడే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మైల్డ్ సిమ్టమ్స్ అంటే ఇందాక అనుకున్నట్టు 0 to 7 స్కోర్లో మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే మనం మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఈ మెడికల్ ట్రీట్మెంట్లో ఇనిషియల్గా మనం ఆల్ఫా బ్లాకర్స్ అని ఉంటాయి, ఆల్ఫా బ్లాకర్స్ స్టార్ట్ చేస్తాము. ఇవి మనము కనీసము ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవసరం ఉంటే కొన్ని సంవత్సరాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటితో పాటు అవసరం ఉంటే యాంటీబయాటిక్స్, దాని తర్వాత యూరిన్ ఆల్కలైజర్స్ అని ఉంటాయి, టానిక్స్, అవి తీసుకోవాలా. ఒక్కొక్కసారి మూత్రం కానీ ఎక్కువసార్లు వచ్చి మరీ ఇబ్బంది ఎక్కువ ఉంటే బ్లాడర్ రిలాక్సెంట్స్ అని యాంటీకోలన్సిక్ డ్రగ్స్ ఉంటాయి, అవి వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆల్ఫా బ్లాకర్స్ ఇచ్చినా కూడా మనకి సిమ్టమ్స్ కంట్రోల్ కావట్లేదు అంటే అప్పుడు రెండో డ్రగ్ కూడా మనం యాడ్ చేయాలి. అంటే ఆల్ఫా బ్లాకర్స్తో పాటు యాండ్రోజెనిక్ డ్రగ్స్ అని ఉంటాయి, అది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ 2 డ్రగ్స్ కానీ ఇస్తే కొంతమందికి మనకి ఈ మూత్రానికి సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గవచ్చు. ఎప్పుడైతే ఈ 2 డ్రగ్స్ ఇచ్చినా కూడా మనకి మూత్ర సమస్య తగ్గకపోయినా లేకపోతే మూత్రం కంప్లీట్గా బంద్ అయిపోయినా అప్పుడు మనము సర్జరీ కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సర్జరీ అనేది 2 రకాలుగా చేస్తారు. ఒకటి వచ్చి ఎండోస్కోపిక్గా, తర్వాత లేజర్గా చేయొచ్చు. మూడోది ఓపెన్ చేసి కట్ చేసి ఆపరేషన్ కూడా చేయొచ్చు. చిన్న ప్రోస్టేట్ అంటే 50 నుంచి 60 గ్రాములు ఉంటే మాత్రం ఎండోస్కోపిక్గా అయిపోతుంది. మరీ పెద్దగా 100 గ్రాములు 150 గ్రాములు కానీ ఉంటే మాత్రం ఓపెన్ చేసి కట్ చేసి కానీ లేజర్ ద్వారా కానీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదలను నివారించవచ్చా? బీపీహెచ్కి ప్రివెన్షన్ అనేది ఏమీ లేదు. అది వయసు కొద్ది పెరిగేదే కాబట్టి పెద్ద ప్రివెన్షన్ అనేవి ఏమీ ఉండదు. కాకపోతే బీపీహెచ్ వల్ల వచ్చే యూరినరీ సిమ్టమ్స్కి మాత్రం కావాల్సిన కొన్ని మోడిఫికేషన్ చేయాలంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవి చేసుకోవచ్చు. ఇవి అంటే మనము ఈ ఆల్కహాల్ తక్కువ తీసుకోవడం, స్మోకింగ్ తక్కువ చేయడము, తర్వాత వాటర్ అనేది కొంచెం తక్కువ రెస్ట్రిక్ట్ చేసుకోవడం, కాఫీ, చాక్లెట్స్, చల్లటి పదార్థాలు సాయంత్రం పూట తీసుకోకుండా ఉండడము, తర్వాత స్ట్రిక్ట్గా ఈ షుగరు కానీ లేకపోతే నరాల ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కంట్రోల్ చేసుకోవడము, కొంచెం వెయిట్ రిడక్షన్స్ అవి చేసుకోవడము, ఈ డైట్ వైటమిన్స్, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్ డైట్ తీసుకోవడం, ఇవి కేవలము మనకి సిమ్టమ్స్ తగ్గిస్తాయి కానీ బీపీహెచ్ పెరగడం కానీ స్లోగా పెరగడం కానీ అవి మాత్రం ఏం మార్పు రాదు.
మలి వయసులో మూత్ర సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే పిఎస్ఏ పరీక్ష చేయించుకోవటం మేలు. పిఎస్ఏ స్థాయిలను బట్టి ఓవైపు మందులు వాడుతూ మరోవైపు జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రోస్టేట్ గండాన్ని సులువుగానే అధిగమించవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. అజీర్తి బాధలకు సొంటి అద్భుతమైన ఔషధం. సొంటి పొడిని నెయ్యితో కలిపి భోజనం మొదటి ముద్దతో తీసుకోండి. అజీర్తి బాధలు తగ్గడంతో పాటు కడుపు నొప్పి, పొట్టలో వేదన నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.